నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు, అనవసరమైన కేసులు, సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకుని కుట్రపూరితంగా నడుపుతున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద SC/ST కేసు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే ఆయన కారు కింద సింగయ్య పడి మరణించాడని ఆయన మీద కేసు పెడతారు. ఆల్ ఫాల్స్ కేసెస్ అని చెప్పడానికి ఇవి కొద్దిగా చిన్న ఉదాహరణలు. వాళ్ళ లిక్కర్ కేసు ఫిబ్రవరిలో సిట్ వేశారు. అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్, ఒక పిచ్చి కంప్లైంట్, ఎవరిచ్చారో వారు తెలియదు. ఒక ఆకాశరమణ ఉత్తరంలాగా కంప్లైంట్ ఇవ్వటం, దాన్ని రిజిస్టర్ చేయటం, దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని వేయటం, దానికి డైరెక్షన్లు ఇవ్వటం, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కథ. చాలా మంది అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా అనేక కేసుల్లో. సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు, మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు. అన్ని ఫాల్స్ కేసులే. మీరు పల్నాడులో చూసినట్లయితే 2 తెలుగుదేశం గ్రూపులు కొట్టుకొని 2 చనిపోతే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని వారి తమ్ముడిని పెడతారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టేసి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది. ఒక్క సంవత్సరంలోనే వెరీ క్లియర్ ఇట్. ఇదొక కేసు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎవరి మీద కక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి లిక్కర్ స్కామ్. అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల. దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతనమైన విధానాన్ని తీసుకొచ్చింది. దానిలో ఎవరి ప్రమేయం లేదు, ప్రైవేట్ ప్రమేయమే లేదు, టోటల్ గా గవర్నమెంటే. డిస్టిలరీల దగ్గర నుంచి లిక్కర్ తీసుకోవడం, అవుట్లెట్స్ అన్ని కూడా గవర్నమెంట్వే. ఎక్కడ ప్రైవేటు వారి జోక్యం లేదు. ఇవాళ అన్ని ప్రైవేటు వారి జోక్యం. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మటం, MRP రేటు మీద 10-20 అమ్ముకోవడం, ఇలా ఇచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వాడకాన్ని తగ్గించి రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం. ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగకపోయినా మేము అధికారంలోకి వచ్చాం, కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లే వచ్చాయి. దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పవిత్రం చేస్తా ఉంది. నేను మనవి చేస్తున్న 3 సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు. 47 years, ఈజ్ అన్ యంగ్ మ్యాన్. పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి 2014లో గెలిచాడు. మొన్న 4 సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు. అది కూడా ఒక కక్షే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కాలేజీ లెవెల్ నుంచి పడదట. ఆ కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పెద్దిరెడ్డి గారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం మీద కక్ష పెట్టారు. సందులో సడేమి ఇతను కూడా రోజు లోపలేసేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు. ఢిల్లీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటున్నాడు. ఢిల్లీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర రాజకీయ పక్షాలతోనూ మాట్లాడేటటువంటి చొరవ తీసుకొని చక్కగా చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన కట్ చేద్దాం. రెండు అవుతాయి పనులు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం. రెండు, మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం, లోపలేసేద్దాం అనేటువంటి భావంతో ఇవాళ మిథున్ రెడ్డి గారిని కేసులో పెట్టి, సరే మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ప్రయత్నం చేశారు, సుప్రీంకోర్టులో ప్రయత్నం చేశారు. హైకోర్టు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు. ఆయన వాలంటరీగా వచ్చాడు, సిట్ ముందు హాజరయ్యాడు. సిట్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు అంటారు ఆయన సహకరించలేదంట విచారణకి. సహకరించడం అంటే ఏంటో మీరు చెప్పిన దానికల్లా ఒప్పుకోవాలా? అంటే సిట్ వారు అడిగిన దానికల్లా ఒప్పుకోవాలి. ఎవరి పేర్లు చెప్పంటే వాళ్ళ పేర్లు చెప్పాలి, అప్పుడు సహకరించినట్టు, లేకపోతే సహకరించినట్టు. ఏముంది మీ ఇన్వెస్టిగేషన్? సిట్ అంటే సిట్టే. చంద్రబాబు సిట్టు అంటే సిట్టు, లోకేష్ సిట్ అంటే సిట్టు. దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెట్టచ్చు, రాంబాబుని పెట్టాలంటే పెట్టచ్చు, ఇదిగో మిమ్మల్ని పెట్టాలన్నా కూడా పెట్టచ్చు. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేసి లోపల వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేస్తాం. మీ వల్ల కాదని చెప్తా ఉన్నా. ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా, ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపినా, ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు. ఇది తెలుసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకేం కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని ఓదయాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారే?